టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఒక లేటెస్ట్ తాజా న్యూస్ మనం చూడొచ్చు. డిగ్రీ కాలేజీలలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. టీజీపీఎస్సీ ద్వారా ఈ పోస్టుని రిక్రూట్ చేస్తామంటూ మనకు ఒక ప్రొసీడింగ్ కూడా రావడం జరిగింది. ఇది మనకు ఫిబ్రవరి 12th డేట్ రోజు మనకు ఒక ఇంపార్టెంట్ ప్రొసీడింగ్ వచ్చింది హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి. అంటే డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానివ్వండి, అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, పీడీ ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్స్ ఈ పోస్టుల్ని భర్తీ చేయడానికి ఏ విధమైనటువంటి గైడ్లైన్స్ ఫాలో కావాలనో ఒక 2-man కమిటీ నివేదిక ఆధారంగా ఈ ప్రొసీడింగ్ ఇచ్చినట్టు మనకు గవర్నమెంట్ స్పష్టం చేసింది. దీంట్లో మనకు ఒకసారి చూస్తే అకాడమిక్ స్కోర్కు 50 మార్క్స్ ఉన్నాయి. రిటర్న్ టెస్ట్ టు అసెస్ సబ్జెక్ట్ నాలెడ్జ్కి 40, ఇంటర్వ్యూ 10. సో మొత్తం మీద ఈ మార్క్స్ ఆధారంగా టోటల్ 100 మార్క్స్ క్యాలిక్యులేషన్ చేసి సెలక్షన్ అనేది ఉంటుంది అని ఒక తాజా గైడ్లైన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఈ రోజు వెలుగు దినపత్రికలో కూడా ఇంపార్టెంట్ న్యూస్ దీని గురించి వచ్చింది. అకాడమిక్ స్కోర్కు 50, పరీక్షకు 40, ఇంటర్వ్యూకి 10 మార్కులు అంటూ మనం చూడొచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే డిగ్రీ కాలేజ్ అధ్యాపకుల్ని అసిస్టెంట్ ప్రొఫెసర్గా మరి డిజిగ్నేషన్ చేంజ్ చేశారు. లైబ్రేరియన్, పీడీ నియామకాలకు గైడ్లైన్స్, టీజీపీఎస్సీ ద్వారానే రిక్రూట్మెంట్ ఉత్తర్వులు జారీ అంటూ మనకు ఇక్కడ న్యూస్ అయితే ఉంది. చూడండి, రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న డిఎల్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నూతన నిబంధనలు అయితే ఇచ్చింది. ఆ గతంలో ఉన్నటువంటి గందరగోళాన్ని, అంటే కొంత అస్పష్టత అనేది ఉండే ఆ క్లారిటీ కోసమే మరి టీజీపీఎస్సీ వెయిట్ చేసింది. మొత్తం మీద ఈ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కోర్టు కేసులకు తావు లేకుండా ఉండేలా ఎంపిక ప్రక్రియపై గైడ్లైన్స్ విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సీ ద్వారా ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ జీవో ప్రకారం ఎంపిక ప్రక్రియ మొత్తం కూడా మనకి 3 భాగాలుగా విభజించడం జరిగింది. అభ్యర్థుల ప్రతిభను 100 మార్కులకు లెక్కగట్టి ఇక్కడ ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. కొంత మీకు క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గతంలో కేవలం రాత పరీక్షకే 100% మార్కులు ఉండేవి, కానీ ఈసారి దాన్ని మార్చారు. అకాడమిక్ స్కోర్కు అభ్యర్థి గత విద్యార్థి రికార్డుల ఆధారంగా 50% వెయిటేజ్ ఇస్తున్నారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అంటే మీ యొక్క గత అకాడమిక్ రికార్డ్, డిగ్రీ కావచ్చు, పీజీ, పిహెచ్డి, నెట్, రీసెర్చ్, పబ్లికేషన్స్, ఇవన్నిటికి కూడా మనకు యూజీసీ గైడ్లైన్స్ ప్రకారము ఒక నిబంధనలు ఉన్నాయి. దానికైతే 50% వెయిటేజ్ అని చెప్తున్నారు. ఇక సబ్జెక్టు నైపుణ్యాన్ని నిర్వహించే రాత పరీక్షకు వచ్చేసి మనకు 40% వెయిటేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఇప్పుడు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, కన్సర్న్డ్ సబ్జెక్ట్లోనే రిటర్న్ టెస్ట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది మనకు ఆ ప్రొసీడింగ్లో కూడా మీరు గమనించండి. సో ఇక్కడ 40% మీకు రిటర్న్ టెస్ట్కి ఉంది. అయితే 150 మార్కులకి మీకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు సబ్జెక్ట్లో అని చెప్తున్నారు. ఆ 150 మార్కులకి ఇక్కడ మీకు 40% వెయిటేజ్ అనేది మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఉదాహరణకు మీకు టెట్లో కూడా చూడండి, అక్కడ 150 మార్క్స్కి 20% వెయిటేజ్ ఇస్తున్నాడు కదా డిఎస్సిలో, సేమ్ ఆ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే మీరు రిటర్న్ టెస్ట్లో సంపాదించే ప్రతి 3.75 మార్క్స్కు మీకు ఒక మార్క్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది, గమనించండి. సో ఆ విధంగా చూసుకుంటే మీకు ఇక్కడ 40% వెయిటేజ్ ఉంటుంది. వ్యక్తిగత ఇంటర్వ్యూకు 10% మార్కులు ఇక్కడ కేటాయించడం అనేది జరిగింది. ఇక టీజీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలో 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ దీనికి 2.5 గంటల టైం ఇస్తామని కూడా చెప్తున్నారు. రాత పరీక్షలో క్వాలిఫై కావాలంటే ఇక్కడ చూడండి, మీకు ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 40%, బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30% కనీస మార్కులు రావాల్సి ఉంటుందని ఇక్కడ మనకు దీంట్లో పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ రాత పరీక్షలో వచ్చిన మార్కులు 40% వెయిటేజీ, అకాడమిక్ స్కోరు 50% వెయిటేజీ, ఈ రెండింటిని కలిపి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. దీని ఆధారంగా ప్రతి కేటగిరీలో ఒక్కొక్క పోస్టుకు 5 అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. అంటే మీకు ఉదాహరణకు 100 పోస్టులు ఉన్నాయంటే 500 మందిని ఇక్కడ ఇంటర్వ్యూకు పిలవడం అనేది జరుగుతుంది. చివరగా రాత పరీక్ష, అకాడమిక్ స్కోరు, ఇంటర్వ్యూ మార్కులు మొత్తం కలిపి రిజర్వేషన్ల ప్రకారం తుది జాబితాను ప్రకటిస్తారు. ఇక మనకు ఏం చెప్తున్నారు, యూజీసీ నిబంధనల ప్రకారం ఈ నియామకాలన్నీ కూడా యూజీసీ 2018 రెగ్యులేషన్స్ తర్వాతి సవరణల ప్రకారం జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే యూజీసీ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతామని స్పష్టం చేయడం జరిగింది. ఇంటర్వ్యూల నిర్వహణ కోసం టీజీపీఎస్సీ చైర్మన్,
లేదా వారి ప్రతినిధి అధ్యక్షతన కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్తో పాటు 3 సబ్జెక్టు నిపుణులతో కూడిన సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఇక కోర్టు వివాదాలు రాకుండా ఉండడానికి మరి యూజీసీ గైడ్లైన్స్ ప్రకారమే మేము ముందుకెళ్తామని ఈ సమగ్ర ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు స్పష్టం చేస్తుంది. సో దాని ప్రకారమే ఇక్కడ నిన్న ఈ ప్రొసీడింగ్ ఈ జీవో ఎంఎస్ నెంబర్ 4 అనేది మనకు రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో మనకు చూస్తే ఇంటర్వ్యూ బోర్డులో ఎవరెవరు ఉంటారో కూడా ఇక్కడ స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ డిగ్రీ కాలేజీ రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే మనకు ఈ ప్రొసీడింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ అయితే మరి త్వరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. గత నోటిఫికేషన్ 2022లో ఏదైతే వేకెన్సీస్ మరి మనకి ఐడెంటిఫై చేయబడ్డాయో 544 ఉన్నాయి సుమారుగా. వాటికి మరి ప్రభుత్వం ఏమైనా చేరుస్తుందా, అదే నోటిఫికేషన్ ఆ పోస్టులను భర్తీ చేస్తుందని మరి కొద్ది రోజుల్లో మనకి స్పష్టత రాబోతుంది. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎప్పటికప్పుడు ఈ కెరీర్ గైడెన్స్ ఛానల్ ద్వారా అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.